హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వేడి వేడి మిరియాల చారు చేసి చూడండి, సూపర్ అంటారు ఎవరైనా. దీన్ని ఎలా ట్రై చేయాలో చూద్దాము. అండ్ మిరియాల చారు అండ్ చికెన్ ఫ్రై ఈరోజు ఈ రెసిపీస్ అండి. ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ చింతపండు తీసుకొని ఒక 4 టమాటోస్, దానికి తగినంతగా కొద్దిగా చింతపండు, వీటన్నిటిని ఫస్ట్ కడిగి ఒక బౌల్లో నీళ్ళు పోసి దాంట్లో చింతపండు టమాటోస్ 2 వేసి ఉడకబెట్టాలండి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు. అంతలోపు జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు ఈ 3 బాగా మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసి తర్వాత మిరియాలు, ఆ 2 కొద్దిగా మెత్తగానాక ఎల్లిపాయలు పొట్టుతోనే వేయండి, ఏమీ కాదు. ఆ 3 మెత్తగా దంచి రెడీగా పెట్టుకోండి. తర్వాత చింతపండు టమాటోస్ 2 బాగా మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు వాటిని ఇలా వాటర్ తీసేసి వాటిని పప్పు గుత్తితో మెత్తగా అనండి. మెత్తగా అన్న తర్వాత ఆ పిప్పి అంతా తీసేసి ఆ వాటర్ ఒక్కటి యూజ్ చేసుకుందాం. ఆ టమోటా తోలు అవన్నీ తీసేసి పక్కకు పడేసేయండి. ఇప్పుడు దాన్ని తీసి రెడీ పెట్టుకుందామండి. చింతపండు టమాటో రసం, ఓకేనా. ఈ మిరియాల చారు జ్వరం వచ్చినప్పుడు చేసుకున్న, అరగకపోయినప్పుడు కూడా వాడండి. ఆ రోజు టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అవంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు, కారము, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేసి కొంచెం బాగా మసులుతూ ఉన్న తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా తెరులుతున్నప్పుడు వేసేసి ఇప్పుడు తాలింపు ఒక బౌల్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి తాలింపు దాంట్లో వేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి మిరియాల చారు రెడీ. జ్వరం వచ్చినప్పుడు ఇది చేసి ఇచ్చినా కూడా, దగ్గు వచ్చినా గొంతుకు హాయిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా. దీనికోసం వెల్లుల్లి, అల్లము, ఆనియన్స్, కొద్దిగా చెక్క, లవంగా ఈ 3 మిక్సీకి వేసి రెడీ పెట్టుకుందామండి పేస్ట్. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రై మనం ఇప్పుడు చేసేది. ఇది రెడీ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్లో పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని కూడా వేసి కొంచెం చెక్క వేసి కొంచెం అంత ఆనియన్ కలరు బ్రౌన్ అయ్యేంత వరకు వేయించి రెడీ పెట్టుకుందామండి. దీంట్లో పుదీనా కూడా వేసాను, పుదీనా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, కారం ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ మనం చికెన్ని ఉప్పు, పసుపు వేసి కడిగిన తర్వాత ఒక ఉప్పు నీళ్ళలో ఒక 15 మినిట్స్ అలానే ఉంచేయండి. అప్పుడు చికెన్ పీస్ రబ్బర్లా ఉండకుండా జ్యూసీగా ఉంటుందండి. ఇది వేసిన తర్వాత చికెన్ అంతా దాంట్లో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు ఒక 2 టమాటోస్ తీసి చిన్నగా కట్ చేసి చాప్ చేసి పెట్టుకుందామండి. అంతలోపు చికెన్ కూడా చూసారా, దాంట్లోంచి వాటర్ ఫామ్ అయినాయి. ఇప్పుడు చికెన్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత టమాటోస్ వేసి టమాటోస్ కూడా బాగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత తీసి ఇందులో కొంచెం ఆల్మోస్ట్ ఉడికింది అన్న తర్వాత కొబ్బరి పొడి అండి, కొబ్బరి వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ధనియాల పొడి, మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. మీకు ఇంకా కొద్దిగా ఫ్రైలా కాకుండా కొద్దిగా గ్రేవీలాగా ఉండాలి అనుకుంటే పెరుగు కూడా యాడ్ చేయొచ్చండి. పెరుగు వేసినా పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు, వేస్తే కొంచెం టేస్ట్ ఇంకొద్దిగా బాగుంటుంది. కొంచెం ఇందులో అంతా అయిపోయిన తర్వాత కసూరి మేతి వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. కసూరి మేతి అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ కాసేపు ఫ్రై అవ్వాలండి. అంత ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. ఇది వైట్ రైస్లో బాగుంటుందండి, కలర్ రైస్లో, చపాతీలో కన్నా వైట్ రైస్లో బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్